హాయ్ గైస్, ఒక అన్న అయితే మెసేజ్ చేశారు. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మా ఊరి పిల్లగాడు అంట ఛానల్ పేరు. 1.1K సబ్స్క్రైబర్స్, 1100 మంది సబ్స్క్రైబర్స్ అనుకుంటా దగ్గర. అయితే ఆయన ఏమైనా మెసేజ్ చేశారంటే, తమ్ముడు హామర్స్ ఇచ్చాము కానీ బ్రీడ్ పెయిర్ అవ్వట్లేదు, ఎందుకు పెయిర్ అవ్వట్లేదు అని చెప్పి అడిగారనమాట. మెయిన్గా హామర్స్ అయితే మాత్రం పెయిర్ అవ్వకపోవటానికి కారణం ఇప్పుడు ఏంటంటే, అన్ని బర్డ్స్ లాగా హామర్స్ అయితే కాదు ఫ్రెండ్స్. కొందరు బర్డ్స్ తెచ్చి ఫేస్ చేసి ఉంటే మేబీ వాళ్ళందరికీ ఈ విషయం అనేది తెలుస్తుంది. సో హామర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మనల్ని నమ్మేయాలి ఫ్రెండ్స్ ఫుల్గా. అవి మనల్ని నమ్మకపోతే మనం ఎన్ని చేసినా ఏది చేసినా సరే అవి అయితే పెయిరింగ్ అయితే కుదరదు. నేను ఈ ఇన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఎన్ని బర్డ్స్ తెచ్చానంటే, నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానంటే 3 to 4 times ఫెయిల్ అయ్యి ఉంటా. ఒక బర్డ్ అయితే వైజాగ్లో ఏవియన్ కాలేజ్ అని ఉంటుంది, ఆ ఏవియన్ కాలేజ్ దగ్గర ఒక బ్రదర్ ఉంటారనమాట. ఆయన దగ్గర ఒక రెడ్ కలర్ ఒకటి హామర్ తెచ్చానమాట. తను ఆల్రెడీ 100K వదిలేనని చెప్పి అన్నారు. ఒక కాల్కి 1000 ఉండదు ఆ బర్డ్కి. దానికి ఒక ఫీమేల్ తెచ్చా అక్కడి నుంచి. ఫీమేల్ తెస్తే నా దగ్గర ఆల్మోస్ట్ 9 to 10 months ఉంది అది, ఆ బర్డ్ అనేది. 9 to 10 months ఉంటే ఎంత బ్రీడ్ చేసినా చెప్తే నమ్మరు ఫ్రెండ్స్. ఎంత బ్రీడ్ చేసి ఎంత దాన్ని హ్యాండిల్ చేసినా సరే కనీసం పెయిరింగ్ అయితే మాత్రం ఎట్టి స్థితిలో కలిసేది కాదు ఫ్రెండ్స్, చెప్తే నమ్మరు. హామర్ ఏంటంటే అది పూర్తిగా దాన్ని అసలు డిస్టర్బ్ చేయకూడదు. దానికంటూ ఒక ఏరియాలో స్టాండర్డ్ అవ్వడం కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి నచ్చిన ప్లేస్లో అది నిలబడడానికి ట్రై చేస్తుంది, దాన్ని నచ్చిన దగ్గర అది ఉంటుంది, దాన్ని నచ్చితే తింటుంది, నచ్చకపోతే మానద్ది. అలా అని చెప్పేసి మనం అది మ్యాథ్ తినట్లేదని ఫోర్స్ చేయడం, అది ఒక ప్లేస్కి వెళ్తే మనం ఇంకో ప్లేస్లో పెట్టడం, ఇలా ఇవన్నీ చేస్తుంటే హామర్కి ఏంటంటే మెయిన్ కంఫర్ట్ జోన్ అనేది ఉంటే అది ఏదైనా పెయిరింగ్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా కానివ్వండి, బ్రీడింగ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అన్నీ కూడా చేస్తాయి. కొన్ని బర్డ్స్ ఏంటంటే పైన బ్రీడ్ చేయడానికి ఇష్టపడతాయి, కొన్ని బర్డ్స్ ఏంటంటే కింద బ్రీడ్ చేయడానికి ఇష్టపడతాయి. సో అవి ఎక్కడైతే ఉండాలనుకుంటున్నాయో అక్కడ ఉంచాలి. మనం ఎక్కువ ప్రతిసారి కూడా హామర్ అనేది డిస్టర్బ్ అయితే ఎట్టి స్థితిలో చేయకూడదు. సో దాన్ని కనుక డిస్టర్బ్ చేసినట్లయితే, దాన్ని ఎంచేపు దాన్ని పట్టుకొని కెలుకుతున్నట్లు డిస్టర్బ్ చేసినట్లు అయితే, ఇప్పుడు నార్మల్ ఏదో సాదా పెంచుతున్నాం, హైఫ్లై పెంచుతున్నాం, వాటిలాగే దీన్ని హ్యాండిల్ చేసేద్దాం, మనకి నచ్చిన దగ్గర మనం పెడితే అది ఉండాలి అన్న కాన్సెప్ట్లో మనం కానీ ఉంటే అది ఎట్టి స్థితిలో, మన మాట అయితే ఎట్టి స్థితిలో అది వినదు, పెయిరింగ్ కాదు, ఏం కాదు ఫ్రెండ్. నేను 9 months విసిగిపోయాను ఫ్రెండ్స్, చెప్తే నమ్మరు. రెడ్ కలర్ హామర్ ఫీమేల్ తీసుకొని వచ్చి 9 months విసిగిపోయి చివరికి అతనికి పట్టుకొని వెళ్ళి అతనికి ఇచ్చేస్తే, అతను 1 weekలో, కేవలం 1 week అంటే 1 weekలో పెయిరింగ్ చేయించేసి ఎగ్స్ పెట్టించేసి నాకు వీడియో పెట్టి, తమ్ముడు పెట్టదన్నావు కదా, ఇదిగో పెట్టింది చూడు అని చెప్పి, కేవలం 1 week 10 daysలో, కేవలం చెప్తే నమ్మరు. దానికి ఏంటంటే కంఫర్ట్ జోన్ అనేది పక్కా ఉండాలి. అది పెయిర్ అవ్వట్లేదు అని అంటే మనం అసలు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఒక 1 రోజుల వరకు వదిలేయండి, అంటే దాన్ని పెయిర్ చేయకుండా ఒక 1 రోజుల వరకు దాన్ని సెపరేట్ చేసి వదిలేయండి. దాన్ని అసలు పెద్దగా పట్టించుకోవద్దు. మీరు పట్టించుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా అదే ఏదో ఒక రోజు పెసలు ఫుల్గా పెట్టండి. పెసలు ఆల్రెడీ బ్రీడ్ కోసం ఆల్రెడీ మీకు తెలిసిందే, దానికి ఫుల్ ఏంటంటే సెక్షువల్ ఫీలింగ్స్ అని ఫుల్ పెరుగుతాయి అనమాట. అంటే ఏమంటారు దాన్ని, క్రాసింగ్కి కావాల్సిన స్టామినా అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో మీరు కుదిరినంత వరకు పెసలు పెట్టండి. ఒక 1 month గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత రెండింటిని ఒక దాంట్లో పెట్టేసి మార్నింగ్ టైమో లేదా ఈవినింగ్ టైమో అవి ఒకటి లవంగి మొగ్గలు ఉంటాయి, లవంగి మొగ్గలు, ఆ లవంగి మొగ్గ కానీ లేదా కాడ కానీ ఏదో ఒకటి ఒక హాఫ్ వేయండి. హాఫ్ వేసి కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు పెయిర్ చేయండి. కుదిరితే అప్పుడు పెయిర్ అవ్వచ్చు. అది ప్లేస్కి బాగా అలవాటు పడాలి ఫ్రెండ్స్. ఇది నార్మల్ ఏ బర్డ్కి పడితే ఆ బర్డ్ లాగా అయితే మాత్రం ఎట్టి స్థితిలో కుదరని పని అది. అన్ని బర్డ్స్ లాగా క్యాజువల్గా ఇది కలిసిపోవాలి అంటే మాత్రం ఎట్టి స్థితిలో కుదరదు. నేను ఆయన కోసం కేవలం వీడియో చేయడానికి కారణం. ఇంకోటి ఏంటంటే అదొక్కటే కాదు ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ బార్సిలోనా గురించి మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా. మ్యాక్సిమం 333 తాలూకా పెయిర్ బార్సిలోనా.
మన సబ్స్క్రైబర్స్కి, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది. అందులో షార్ట్స్లో కూడా నేను పెట్టా చూడండి, అది కూడా రెడ్ కలర్ ఫీమేల్. సో ఆ రెడ్ కలర్ ఫీమేల్ కూడా షార్ట్స్లో ఒక వీడియో ఉంటుంది, షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి. మన షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో ఒకసారి చెక్ చేయండి. అందులో ఒకసారి చెక్ చేస్తే కనబడుద్ది. సేమ్ ఇగోండి ఈ టైప్లో ఉంటుంది, రెడ్ చక్కర్ వచ్చి. అది 333కి పేర్ చేసాము. అది మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే పక్కా తెలుస్తుంది. ఆ బర్డ్ అయితే నన్ను 5 to 6 months నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఫైనల్లీ నేను దాన్ని పట్టించుకోవడం మానేసి, నేను ఒక దాంట్లో అంటే టోటల్గా 2 to 3 బర్డ్స్ నాకు అలాగ ఇబ్బంది పెట్టాయి, పెయిరింగ్ అవ్వకపోవడం ఇవన్నీ చేసేవి. నేను తెచ్చిన వెంటనే పేర్ చేశా, కలవల. దగ్గర ఒక 3 months ఎన్ని మంత్స్ దగ్గర ట్రై చేశా ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ మేల్స్కి, డిఫరెంట్ మేల్స్కి అయితే నేను పెయిరింగ్ అయితే చేయడానికి ట్రై చేశాను అనమాట. ఎట్టి స్థితిలో అదైతే పెయిరింగ్ అవ్వలేదు. అవ్వకపోతే నేను ఇంకా మన వల్ల కాదని చెప్పేసి నేను ఇంకా ఊరుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అదే అంటున్నాను ఆటోమేటిక్గా ఒక 2 months గ్యాప్ ఇచ్చి ఫుల్గా ఓన్లీ పెసర్లే పెట్టేవాడిని. ఓన్లీ పెసర్లు, గ్రీన్ కలర్ పెసర్లు ఉంటాయి కదా, ఓన్లీ ఆ పెసర్లు మాత్రమే పెట్టేవాడిని. పెసర్లు మాత్రమే పెట్టి ఆ టైంలో ఎగ్జాక్ట్గా అప్పటి వరకు అది బేబీ అనమాట. 333 అనేది ఒక బేబీ నేను బయట కొన్నాను అనమాట. సో అప్పటి వరకు అది బేబీగా ఉండేది. సడన్గా అది కరెక్ట్గా మౌల్టింగ్ కంప్లీట్ అయ్యి పేరెంట్ ఏజ్కి వచ్చిందనమాట. అంటే క్రాసింగ్ టైము అంటే ఒక 7 months కంప్లీట్ అయ్యేది దానికి, ఎగ్జాక్ట్ 7 to 8 months కంప్లీట్ అయ్యి ఫుల్ బ్రీడర్గా తయారైంది. అది బ్రీడర్గా తయారైతే అప్పుడు నేను దాన్ని పట్టుకొని వెళ్ళి ఒక పూట ఇలా క్యాబిన్లో వేసి ఇంకో పూట సెపరేట్గా పెట్టేవాడిని, మళ్ళీ ఇంకో పూట క్యాబిన్లో వేసి ఇంకో పూట సెపరేట్గా పెట్టేవాడిని. అలా మేల్ని చేంజ్ చేసేవాడిని. ఫీమేల్ అయితే ఎక్కడ ఉండేది అక్కడే ఉంచేవాడిని, మేల్ని చేంజ్ చేసేవాడిని. ఎందుకంటే ఫీమేల్ మన దగ్గర ప్రాబ్లం కాబట్టి ఫీమేల్ని ఎప్పుడు ఒకే ప్లేస్లో పెట్టేవాడిని, మేల్ని మాత్రం చేంజ్ చేసేవాడిని అనమాట. సో మేల్ చేంజ్ చేసి అలా నార్మల్గా 2-3 days అయిన తర్వాత పూర్తిగా నేను రెండింటిని బయట వదిలేసి సెపరేట్గా ఇక్కడ ఇలా ఖాళీ ఏరియా ఉంటే డాబా పైన ఫస్ట్ క్రాసింగ్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్. నేనైతే చెప్తే నమ్మరు, అదే ఆ రోజు క్రాసింగ్ అవుతున్న వీడియో అంటే షార్ట్స్లో పెట్టాను చెప్పా కదా, ఆ షార్ట్స్లో ఉన్న వీడియో కూడా అదే. ఆ రోజు క్రాస్ అవుతున్న వీడియోనే మ్యాక్సిమం షార్ట్స్లో అప్లోడ్ చేసినట్లు నాకు గుర్తు. సో అలా అనమాట. ఒక 3-4 days 5 days దగ్గర, ఆల్మోస్ట్ 3 to 5 days అనుకోండి, ఆల్మోస్ట్ అలా ఒక హాఫ్ డే పెడితే హాఫ్ డే మళ్ళీ బయటికి తీసేవాడిని. ఆ టైప్లో చేసి ఆ తర్వాత మొత్తం అన్ని బర్డ్స్కి సెపరేట్గా, అంటే అన్ని బర్డ్స్తో సంబంధం లేకుండా సెపరేట్గా పెట్టాను అనమాట. పెట్టేసి ఫైనల్గా ఆ 2 పెయిర్ అయితే ఆ రెండింటిని సెపరేట్గా పెట్టి ఫైనల్గా అన్నిటిని క్లోజ్ చేసి ఆ 2 బర్డ్స్ని ఓన్లీ బయట పెట్టి ఒక 1/2 hour 1 hour వెయిట్ చేశాను. ఇది కూత పెడితే అప్పుడు అది కొంచెం బెండ్ అవుద్దా లేదా అని చెప్పేసి. లక్కీలీ ఇది కూత పెట్టడం, అది బెండ్ అవ్వడం, వెంటనే ఒక 1 week or 10 days ఎగ్స్ వేసేయడం. ఆ తర్వాత వరుస పెట్టి 3 times నేను పక్కా కావాలి కాబట్టి 3 times ఎగ్స్ వేయించి వెంటనే అవి మన ఫ్యాన్సీల కిందకి, ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న ఈ హోమర్ల కిందకి, అన్నిటి కిందకి ఆ ఎగ్స్ షిఫ్ట్ చేసి అనుకోకుండా అదేమొచ్చి రెక్కలు ఇస్తే అదేమో పోవడం. అంటే మరి అది ఎలా పోయిందనేది మరి నాకు తెలీదు. పక్కా స్టాండర్డ్ అయిపోద్ది అనుకున్న బర్డ్, మరి ఎలా పోయిందో ఒక 2 months 3 months మదర్ ఫ్లై కూడా అయింది ఫైనల్గా. సో అంత జరిగింది. అలా ఉంటుంది అనమాట మేలు ఫీమేల్తో. హోమర్ అయితే ఎప్పుడు కూడా అన్నిటితో క్యాజువల్గా అన్నీ కలిసిపోతున్నాయి, ఇది ఎందుకు కలట్లేదు అన్న కాన్సెప్ట్ అయితే మీకు వద్దు, అది మైండ్లో తీసేయండి. ఎప్పుడు కూడా దౌడీ వేరు, ఫ్యాన్సీ వేరు, హోమర్ అయితే అస్సలే వేరు. దానికి ఇంకా రిమైనింగ్ బర్డ్స్కి ఎట్టి స్థితిలో మీరైతే కంపారిజన్ అయితే అస్సలు చెయ్యొద్దు. నేను చెప్తున్నాను ముఖ్యంగా మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా, అవి డిఫరెంట్, ఇవి డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే సాదాలు పెంచేవాళ్ళు ముఖ్యంగా ఒక్క విషయం అయితే అర్థం చేసుకోండి, నాకు ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. మనం సాదాలు పెంచి అలా సాదాల్లోనే ఉండిపోకండి, కొంచెం అప్డేట్ అవ్వండి, కొంచెం వేరే ఐటమ్ ఏదైనా పెట్టుకోండి. నేను హోమర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ బర్డ్స్ని ఎవరైనా దొంగిలిచ్చేసినా, నేను మెయిన్ హోమర్స్ పెట్టడానికి కారణం కూడా అదే. ఈ బర్డ్స్ని ఎవరైనా దొంగిలిచ్చేసినా మన ఇంటి దగ్గర ఒక్కసారి అలవాటు చేసుకుంటే ఆ ప్రాణం పోవాలే కానీ మళ్ళీ ఎటు స్థితిలో మన ఇంటికి అయితే వస్తాయి.
మ్యాక్సిమం ట్రై చేస్తాయి. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటి దగ్గర అలవాటు చేసుకున్న ఒక 8 years 10 years దగ్గర తర్వాత అయినా సరే ఒక్కసారి అనుకోకున్నా ఏదైనా అక్కడ తేడా రావాలి, కానీ పక్కా మళ్ళీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి అన్నమాట. కుక్క ఎంత విశ్వాసం, బర్డ్ కూడా అంతే విశ్వాసం. ఆ ఒక్క విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే డిసీజ్ కూడా అంత త్వరగా వీటికైతే స్ప్రెడ్ అయితే అవ్వదు. బర్డ్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ హోమర్ అనే దానికి. సో ఓన్లీ దౌడియాలు ఎప్పటి నుంచో పెంచుతున్న వాళ్ళు అయితే దౌడియాల్లో ఉండిపోకండి. స్టార్టింగ్ బిగినర్స్ అయి పావురాలు పెడదాం అనుకున్న వాళ్ళు అయితే సాదా అంటారు, దౌడి అంటారు, రెండు ఒకటే. సో ఆ స్టార్టింగ్ బిగినర్స్ అయితే మాత్రం దౌడియాలతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క విషయం తెలియాలి. కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి లో బడ్జెట్లో అయిపోతుంది, తేలిపోతుంది. హోమర్ అలా కాదు, హై బడ్జెట్ కాబట్టి ముందు సాదాలతో స్టార్ట్ అవ్వండి. స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత మీకు బాగా బర్డ్స్ మీద ఎక్స్పీరియన్స్ అవగాహన వచ్చింది అనుకుంటే అప్పుడు మళ్ళీ హోమర్ ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోండి. బర్డ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి మన బర్డ్స్కి ఏమైనా అయితే అప్పుడు తెలుస్తుంది పెయిన్ అంటే ఏంటో. సో ప్రతి ఒక్కరు అన్న మీకోసం చేస్తున్న ఈ వీడియో తప్పకుండా చూసి లైక్ ఓటేసి కామెంట్ అయితే చేయండి, మీకు యూజ్ అయిందా లేదా అనేది. ఇంకా వేరే ఎవరికైనా యూజ్ అయినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ఇలా ఇంకా ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అయితే 926 1Kకి దగ్గర ఉన్నాం. మన ఫ్రెండ్ మా ఊరు పిల్లగాడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ ఛానల్లో ఒక బుడ్డోడు ఉంటాడు, చిన్నపిల్లోడు. వాడి వీడియో ఒకసారి నాకు వచ్చిందనమాట. చాలా బాగా చెప్పాడు, వీడియో కూడా చాలా బాగా చేశాడు. చిన్నపిల్లోడే కానీ చాలా బాగా చేశాడు వీడియోని. సో అది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కుదిరితే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. మీకు ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు లైక్ అయినట్లయితే తనకు కూడా సపోర్ట్ చేసి తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. బాయ్. లైక్ అయితే వేసుకోండి మర్చిపోకుండా. ఓకే, బాయ్.